Good morning and namaste. And it's very nice to remember Dr. Annie Besant today, whose work, thought power we are considering and studying. Great lady with lot of qualities. అత్యున్నతమైన స్థాయికి చేరిన కేవలం చాలా బాగా ప్రయత్నం చేసినందువల్ల సాధన చేసినందువల్ల చేరిన మహామనీషి. సో ఆవిడ పుస్తకం మనం చదువుతున్నాం థాట్ పవర్ గురించి. సో ఆవిడ ఒక మాట చెప్పారు నిన్న చదివిన విషయంలో, యాక్యురేట్ గా అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఏదైనా కూడా యాక్యురేట్ అబ్జర్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ ఇన్ జనరల్, బట్ ఈ థాట్ పవర్ని అర్థం చేసుకోవడంలో, ఆలోచనని అర్థం చేసుకోవడంలో యాక్యురేట్ గా గమనించినందువల్లే ఆ వస్తు ప్రభావం సరిగ్గా మనకు ఏర్పడుతుంది అని. ఇన్యాక్యురేట్ గా తప్పుగా గమనిస్తే, అబ్జర్వ్ చేస్తే, పరికిస్తే తప్పైన అభిప్రాయం ఏర్పడుతుంది. ఇదే కదా జనరల్ గా కూడా జరిగేది. కాబట్టి దీనిని యాక్యురేట్ గా అబ్జర్వ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, నిక్కచ్చిగా నిశ్చితంగా ఎటువంటి పొల్లు పోకుండా సరిగ్గా చూడడం, సరిగ్గా అబ్జర్వ్ చేయడం ఎంత అవసరమో ఆవిడ చెప్పారు. కాబట్టి కావాల్సి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఫస్ట్ స్పర్శతో ఏం ఏర్పడుతుంది చెప్పారు. స్పర్శ ద్వారా ఎలా ఆ కదలిక ఏర్పడుతుంది, ఎలా దాని యొక్క అవగాహన ఏర్పడుతుంది, వస్తువు మీద మనస్సులో అవగాహన ఎలా ఏర్పడుతుందో ఆ ముట్టుకున్న దాని వల్ల, ఆ స్పందన వల్ల, ఆ కదలిక వల్ల ఎలా ఏర్పడుతుందో చెప్పింది. దాని తర్వాత మేడం గారు ఏం చేశారంటే ఇంకొద్దిగా కొన్ని ఇతర క్వాలిటీస్ ఆ వస్తువుకున్నవి కూడా యాడ్ చేశారు. ఆ వస్తువుకున్న రూపు, ఫామ్ ఎలా ఉంటుంది, అలాగే దాని యొక్క తత్వం, శుతిమెత్తని తత్వమా, అలాగే ఆ వస్తువుకున్న రంగు ఏమిటి, అలాగే వస్తువును ముట్టుకుంటే వెచ్చగా ఉందా, ఇవన్నీ కూడా చెప్పారు. తర్వాత టెక్స్చర్ ఎలా ఉంది, ఆ వస్తువు యొక్క నిర్మాణములో ఉన్న విడి భాగాలు కలిసిన తీరు ఎలా ఉంది, ఇవి కూడా చెప్పారు. ఇవన్నీ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా ఫిజికల్ గా ఈ వస్తువు గురించి మనం నేర్చుకున్నాం. ఈ పై వస్తువు గురించి ఫిజికల్ గా మనకు ఎరిగిన భాషలో మనం భౌతికంగా దీని గురించి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పాం. అంతకుముందు ఇంకో కొన్ని వస్తువులు నేను ముట్టుకున్నందువల్ల, చూసినందువల్ల ఏర్పడిన అనుభవాలతో ఈ అనుభవాలను జత చేసుకుని రెండూ కలిపి నేను దాచుకుంటున్నాను అనే విషయం కూడా ఆవిడ చెప్పారు. కాబట్టి పాత వస్తువులు, కొత్త వస్తువుల మీద అభిప్రాయాలు కూడా కలిపి నేను ఏర్పాటు చేసుకుంటున్నాను, అవగాహన ఏర్పడుతోంది. అంతకు ముందు నాకు పరిచయం ఉన్న వస్తు తాలూకు వస్తు రేఖ చిత్రాలు కూడా కొత్తగా నా చేతికి తగులుతున్న వస్తు స్వభావాన్ని కూడా పోల్చి చూసి అది ఎలా ఉండింది, ఈ వస్తువు ఇలా ఉంది అని పోల్చి చూసి కొత్త వస్తువు యొక్క అవగాహన, దాని ఆలోచన మనలో ఏర్పాటు చేసుకుంటాము అని చెప్పారు. దాని తర్వాత మెటఫిజికల్ గా ఆలోచిస్తే, అభౌతికమైన మాటలలో విధానంలో ఆలోచిస్తే ఎలా ఉంటుంది అని చెప్పారు. దీంట్లో మనకి ఇది వరకులో పరిచయం ఉన్న నాట్ సెల్ఫ్, సెల్ఫ్ అనే మాటలు వాడబడింది. ఎస్, సెల్ఫ్ అంటే స్వీయత, నాట్ సెల్ఫ్ అంటే అస్వీయత. ఇది డెఫినెట్ గా ఇదే ఆవిడ మొదటి నుంచి చెప్పిన అర్థం. అయితే ఈజీగా ఈ సబ్జెక్ట్ ఫ్లో అవ్వడానికి, వస్తువు సంబంధము బాగా ఏర్పడడానికి నేను మార్చినది ఏమిటంటే, నాలో భాగం కానిది అనే దాన్ని నాట్ సెల్ఫ్ అన్నాను, నాలో భాగమైనది సెల్ఫ్ అని చెప్తున్నాను ఫర్ ద సేక్ ఆఫ్ ఈజీ అండర్స్టాండింగ్. యాక్చువల్ గా సెల్ఫ్ అంటే స్వీయత, నాట్ సెల్ఫ్ అంటే అస్వీయత, అదే కరెక్ట్. బట్ ఈ వస్తువు యొక్క తాలూకు రూపాలు, వీటి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అభౌతికమైన విధానంలో, అభౌతికమైన మాటలతో మనం అర్థం చేసుకుందాం అని అన్నారు. కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే నాలో భాగం కానిది అని వాడుతున్నాను, నాట్ సెల్ఫ్ కి. ఊరికే అర్థం చేసుకోవడానికి మటుకే, అసలు అర్థం అదే పెట్టుకోండి, అంతకుముందు చదువుకున్నదే పెట్టుకోండి. ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ అర్థం అవడానికి నాలో భాగం కానిది నాట్ సెల్ఫ్, నాలో సెల్ఫ్ లో కదలికలు, సంవేదనలు, స్పందనలు కలగడానికి కారణం అవుతోంది. నా వెలుపల ఉన్నది, నాలో కాకుండా నా బయట ఉన్న వస్తువు నాలో కదలికలు, సంవేదనలు, స్పందనలు కలగడానికి కారణం అవుతోంది. దీనికి ఊరికే ఎగ్జాంపుల్ గా ఒక పెన్సిల్ గురించి మాట్లాడుకున్నాం మొన్న. గుర్తించడానికి, వస్తువులని గుర్తించడానికి
అప్పుడు ప్రారంభం జరుగుతోంది. కాగ్నిషన్ అనేది అప్పుడు మొదలైంది. రికగ్నైజ్, కాగ్నిషన్ అంటే గుర్తించడం అప్పుడు మొదలవుతోంది అని చెప్పారు. కేవలం ముట్టుకున్న స్పర్శ వల్లే, ఆ క్రియ వల్లే నాలో భాగం కానిది దాని యొక్క స్థితిని, దాన్ని పూర్తిగా అర్థమై చేసుకునే ఒక విధానం, అవగాహన కుదిరే అవకాశం లేదు అని చెప్పారు. కేవలం స్పర్శ వల్ల మటుకు ఇది కాదు, పూర్తి అవగాహన ఏర్పడాలంటే దానికి ఉన్న ఇతర క్వాలిటీస్ కూడా మనకు అర్థం అవ్వాలి అని చెబుతున్నారు. కాబట్టి కేవలం స్పర్శ వల్ల, ముట్టుకున్నందువల్ల, ఆ క్రియ వల్ల నాలో భాగం కానిది, నాట్ సెల్ఫ్ లో ఉన్నది, దాని యొక్క స్థితి, అది అర్థమయ్యే పరిస్థితి, దాని మీద అవగాహన కుదిరే అవకాశం లేదు. ఆ వస్తు స్పర్శ వల్ల సంతోషం, బాధ మటుకు ఏర్పడతాయి నాలో, నా చైతన్యంలో. సంకోచ వ్యాకోచాలు కూడా జరుగుతున్నాయి దానివల్ల అని చెప్పారు. సో అసలు ఎవల్యూషన్ ముందరికెళ్ళాలంటే నో హయ్యర్ ఎవల్యూషన్ వుడ్ బి పాసిబుల్ ఇఫ్ ఎ మ్యాన్ కుడ్ డూ నథింగ్ మోర్ దాన్ ఫీల్. ఒకవేళ నేను ఒక వస్తువుని ముట్టుకున్నందువల్లే నాకు లోపలంతా మార్పులు జరగాలంటే జరిగే పని లేదు, జరగదు అనే విషయం చాలా క్లియర్ గా చెబుతున్నారు. నో, వీఆర్ స్టార్టింగ్ విత్ న్యూ సెంటెన్స్ టుడే. No higher evolution would be possible if a man could do nothing more than feel. Nothing more than feel. అది ముట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేడు అంటే ఎవల్యూషన్ ఏం జరగదు, పరిణామ క్రమంలో మార్పు ఏమి రాదు, ఎదుగుదల ఏమి ఉండదు అని చెబుతున్నారు. కాబట్టి గుర్తింపు ఎలా వచ్చింది, బిగినింగ్ ఆఫ్ కాగ్నిషన్ ఎలా వచ్చింది అంటే నాలో భాగం కాని దాని యొక్క స్థితి, అర్థమయ్యే పరిస్థితి, అవగాహన కుదిరే అవకాశం కేవలం స్పర్శ వల్ల కాదు, మిగతా క్వాలిటీస్ అన్ని కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నాకు అర్థమైనప్పుడు, సంపూర్ణంగా నాకు అర్థమైనప్పుడు, అలాగే ఈ గుర్తింపు అనేది నాలో, చైతన్యంలో గుర్తింపు అనేది కలుగుతోంది. Metaphysical terms, the perception of a not self as the cause of certain sensations in the self is the beginning of cognition. The perception of a not self as the cause of certain sensation in the self is the beginning of cognition. So నాలో గుర్తింపు ఏర్పడాలంటే నాలో కానిది బయట ఉన్నది, వెలుపల ఉన్నది, అది కారణం. అది నాలో కొన్ని సంవేదనలు కలిగించాలి, కొన్ని కదలికలు ఏర్పరచాలి. నాలో కదలికలు ఏర్పరుస్తోంది కాబట్టి నా బయట ఉన్న వస్తువు, ఆ బయట ఉన్న వస్తువుని నాలో కదలికల ఆధారంగా నేను దాన్ని గుర్తిస్తున్నాను అని చెప్పిన తర్వాత, ఫీలింగ్ అలోన్ ఇఫ్ సచ్ వర్ పాసిబుల్ కుడ్ నాట్ గివ్ కాన్షియస్నెస్ ఆఫ్ ద నాట్ సెల్ఫ్. ఫీలింగ్ అలోన్ ఇఫ్ సచ్ వర్ పాసిబుల్ కుడ్ నాట్ గివ్ కాన్షియస్నెస్ ఆఫ్ ద నాట్ సెల్ఫ్. కాబట్టి ఊరికే దాని మీద ఒక సింపుల్ గా ఒక భావం ఏర్పడిన వల్ల మాత్రం, స్పర్శ వల్ల మాత్రం, అదే అంతటితోనే పరిమితం అవుతే దానివల్ల దాని పూర్తి చైతన్యం, బయట ఉన్న వస్తువు అస్వీయత యొక్క చైతన్యం యొక్క తాలూకు గుర్తింపు మనకు కలగదు అని చెప్పారు. దేర్ వుడ్ బి ఓన్లీ ద ఫీలింగ్ ఆఫ్ ప్లెజర్ ఆర్ పెయిన్ ఇన్ ద సెల్ఫ్. దేర్ వుడ్ బి only the feeling of pleasure and pain in the self, an inner consciousness of expansion or contraction. So ఒక షార్ప్ ఇన్స్ట్రుమెంట్ ముట్టుకున్నందువల్ల బాధ కలగచ్చు, ఒక మెత్తని వస్తువు ముట్టుకున్నందువల్ల కొంత సంతోషం కలగచ్చు, అంతటితో ఆగిపోతుంది. There would be only a feeling of pleasure or pain in the self, in inner consciousness of expansion or contraction. లోపల ఉండే చైతన్యము ఈ ఈ అవగాహనల వల్ల, ఈ అర్థం చేసుకునే పరిస్థితుల వల్ల సంకోచ వ్యాకోచాలు దాంట్లో ఇన్నర్ కాన్షియస్నెస్ లో జరుగుతున్నాయి. అంటే నా లోపల ఉండే చైతన్యంలో ఈ సంకోచ వ్యాకోచాలు చోటు చేసుకుంటున్నాయి అని చెప్పారు. కాబట్టి అది అర్థం చేసుకొని, నో హయ్యర్ ఎవల్యూషన్ వుడ్ బి పాసిబుల్ ఇఫ్ ఎ మ్యాన్ కుడ్ డూ నథింగ్ మోర్ దాన్ ఫీల్. నో హయ్యర్ ఎవల్యూషన్ వుడ్ బి పాసిబుల్ ఇఫ్ ఎ మ్యాన్ కుడ్ డూ నథింగ్ మోర్ దాన్ ఫీల్. ముట్టుకున్నందువల్ల వచ్చిన ఏర్పాటు, లేకపోతే ఆ తద్వారా ఏర్పడిన భావం, దానివల్ల మటుకు ఊర్ధ్వ స్థితిలో పరిణామ క్రమం ఇంప్రూవ్ అవ్వడానికి, ఎదగడానికి అవకాశం లేదు. నో హైయర్ ఎవల్యూషన్ వుడ్ బి పాసిబుల్ ఇఫ్ ఎ మ్యాన్ కుడ్ డూ నథింగ్ మోర్ దాన్ ఫీల్. అతను ముట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేడు, లేకపోతే ఆ ముట్టుకున్న క్రియ వల్ల ఏర్పడిన ఒక భావం తప్ప ఇంకేమిటి కలగట్లేదు అనుకోండి, అతని వల్ల హయ్యర్ ఎవల్యూషన్, ఊర్ధ్వ స్థితిలో పరిణామం జరగదు అని చెబుతున్నారు. ఓన్లీ వెన్ హీ రికగ్నైజెస్
objects as causes of, only when he recognizes objects as causes of pleasure or pain does his human education begin. No higher evolution would be possible if a man could do nothing more than feel. అని చెప్పిన తర్వాత only when he recognizes objects as causes of pleasure or pain does his human education begin. కాబట్టి ఈ స్పర్శ వల్ల వచ్చిన అనుభవాలు కేవలం పెయిన్, ప్లెజర్ ఇవి మటుకి సరిపోవు, ఈ భావాలు మటుకు సరిపోవు. కేవలం ఈ అనుభవాలే ఇతన్ని ఊర్ధ్వ స్థితికి చేర్చలేవు అని అంటున్నారు యానీ బెసెంట్ గారు. ఎప్పుడైతే మనిషి వస్తువులను గుర్తించడానికి విధానం ఏదో అంతకుముందు చెప్పారు. ఎప్పుడైతే మనిషి వస్తువులను గుర్తించి ఆ వస్తువులే సంతోషానికి, బాధకి కారణాలు అని కూడా గుర్తిస్తాడో అప్పుడే మానవులిలో ఎరుక, తెలుసుకునే తనం, అర్థం చేసుకునే తనం మొదలవుతోంది. అదే ఎడ్యుకేషన్, హ్యూమన్ ఎడ్యుకేషన్ అని చెబుతున్నారు. కాబట్టి ఊర్ధ్వ స్థితికి చేరాలంటే, ఊర్ధ్వ స్థితిలో పరిణామం చెందాలంటే కేవలం స్పర్శ వల్ల వచ్చిన పెయిన్, ప్లెజర్ సరిపోవు. కేవలం ఈ అనుభవాలే ఇతన్ని ఊర్ధ్వ స్థితికి చేర్చలేవు అని చెప్పారు. పరిణామ క్రమంలో హయ్యర్ ఎవల్యూషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్పారు. ఎప్పుడైతే మనిషి వస్తువులను గుర్తించి ఆ వస్తువులే ఈ సంతోషానికి, ఈ బాధకి కారణాలు అని కూడా గుర్తిస్తాడో అప్పుడే మానవునిలో ఎరుక, తెలుసుకునే తనం, అర్థం చూసుకునే తనం, తనకి దాని మీద జ్ఞానం ఏర్పడడం అప్పుడు మొదలవుతోంది అని చెప్పారు. సో no higher evolution would be possible if a man could do nothing more than feel. Only when he recognizes objects as causes of pleasure or pain does his human education begin. So అతనిలో జ్ఞానము ఏర్పడము, ఎరుక ఏర్పడము, ఆ వస్తువుల తాలూకు బాధ, వస్తువు బాధని ఇస్తుంది, ప్రెషర్ని ఇస్తుంది అనే విషయం గుర్తించినప్పుడే కలుగుతోంది ఆ ఎరుక, తెలుసుకునే తనం, అర్థం చేసుకునే తనం, జ్ఞానం అప్పుడే కలుగుతోంది అని చెప్పారు. In the establishing of a conscious relation between the self and the not self, in the establishing of a conscious relation between the self and the not self, the whole future evolution depends. And the evolution will largely consist in these relations becoming more and more numerous, more and more complicated, more and more accurate on the side of the knower. So this is a big sentence, we'll break and understand as usual. In the establishing of a conscious relation between the self and the not self. In the establishing of a conscious relation between the self and the not self. ఇది ఫస్ట్ పార్ట్ గా అనుకుంటే, స్వీయతకి లేకపోతే నాకు, నాలో భాగం కాని అస్వీయతకి సంబంధం ఏర్పాటు ఎప్పుడు పూర్తిగా ఎరుకలో నుండి అలా ఏర్పడుతుందో, in the establishing of a conscious relation between the self and the not self, the whole future evolution depends. The whole future evolution depends. సో పూర్తిగా జరగాల్సిన పరిణామ క్రమము యొక్క బేస్ ఎక్కడుంది, దేని మీద ఆధారపడి ఉంది అంటే ఈ రిలేషన్షిప్ బిట్వీన్ సెల్ఫ్ అండ్ నాట్ సెల్ఫ్. నాది, నాలో భాగం కానిది, లేకపోతే నా స్వీయత, అస్వీయత, ఈ రెండిటి మధ్య ఏర్పడిన సంబంధం ఏదైతే ఉంటుందో అది భావి కాలంలో ఈ పరిణామ క్రమం ముందరికి సాగడానికి దాని మీద ఆధారపడింది, ఈ సంబంధం మీద ఆధారపడింది అని చెబుతున్నారు. కాబట్టి ఎప్పుడైతే మనిషి వస్తువులను గుర్తించి ఆ వస్తువులే సంతోషానికి, బాధకి కారణాలు కూడా అని గుర్తిస్తాడో అప్పుడే మానవునిలో ఎరుక, తెలుసుకునే తనం, అర్థం చేసుకునే తనం, జ్ఞానం మొదలవుతున్నాయి. మానవుడికి వస్తువు, దాని అనుభవాల తాలూకు విద్య, ఎడ్యుకేషన్ అతనికి అందించబడుతుంది. ప్రజ్ఞాపూర్వకమైన చైతన్యం, పూర్తిగా కాన్షియస్ గా ఉన్న చైతన్యం, పూర్తిగా ఎరుకలో నుండి, తన ఎరుకలో నుండి నాకు అంటే సెల్ఫ్ కి, స్వీయతకి, నాలో భాగం కాని
నాట్ సెల్ఫ్ కి అస్వీయతకి సంబంధం ఏర్పాటు ఎప్పుడైతే చేసుకుంటుందో అప్పుడే రాబోయే పరిణామ క్రమానికి అది నాంది అవుతుంది, అది ఆధారం అవుతుంది అని చెప్తున్నారు. సో ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ద సెల్ఫ్ అండ్ ద నాట్ సెల్ఫ్, ద హోల్ ఫ్యూచర్ ఎవల్యూషన్ డిపెండ్స్. సో ఇది ఎవల్యూషన్ యొక్క ఆధారం అని చెబుతున్నారు. స్వీయతకి అస్వీయతకి దాని మధ్య ఉండే సంబంధం సరిగ్గా నా పూర్తి చైతన్యంలో ఏర్పడినప్పుడు, నా అవగాహనలో ఏర్పడినప్పుడు, నా పూర్తి చైతన్యంలో, ప్రజ్ఞా చైతన్యంలో ఏర్పడినప్పుడు అది ఫ్యూచర్లో, భావికాలంలో ఎవల్యూషన్ కి ఆధారభూతం అవుతోంది అని చెబుతున్నారు. అండ్ దట్ ఎవల్యూషన్ విల్ లార్జ్లీ కన్సిస్ట్ in these relations becoming more and more numerous, and that evolution will largely consist in these relations becoming more and more numerous. కాబట్టి రాబోయే పరిణామ క్రమానికి నాంది అవుతోందని చెప్పిన తర్వాత ఈ సంబంధం ఏర్పడడం అనే దాని మీద, ఈ నాట్ సెల్ఫ్ అండ్ సెల్ఫ్ యొక్క సంబంధం సరిగ్గా నా చైతన్యం అర్థం చేసుకున్నందువల్ల ఎవల్యూషన్ అంటే ఎలా జరుగుతుంది అనేది తెలుస్తోంది, అది ఆధారంగా ఉంది. ఈ పరిణామ క్రమం తెలుసుకునే వారిలో సింహభాగమై ఉంది అంటాం. ఈ పరిణామ క్రమంలో సింహభాగం తెలుసుకునే వారిలో ఉంది అని అంటే నోయర్. దీస్ రిలేషన్స్ బికమింగ్ మోర్ అండ్ మోర్ న్యూమరస్. ఈ సంబంధాలు బయట ఉన్న వస్తువులు ఎక్కువ ఉండడం వల్ల, బయట ఉన్నవి నాకు పరిచయం అవటందువల్ల న్యూమరస్ గా తయారవుతున్నాయి. అంటే చాలా చాలా పెక్కు నెంబర్ లో, చాలా న్యూమరస్ గా, అంటే చాలా రకములైన, చాలా నంబర్స్ తో కూడినవి సంబంధాలు, వస్తు జ్ఞాన సంబంధాలు పెరుగుతున్నాయి, ఎక్కువ సంఖ్యలో ఏర్పడుతున్నాయి. ఈ సంబంధాలు నాట్ సెల్ఫ్ లో ఎక్కువ ఉన్నాయి, సెల్ఫ్ లో చైతన్యంలో, నాలో ఉన్న చైతన్యంలో దాని యొక్క తాలూకు సంబంధం బాగా గుర్తింపబడి ఈ వస్తువుల యొక్క న్యూమరస్ సంబంధాలు కూడా ఏర్పడుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో జ్ఞాన సంబంధాలు, వస్తు జ్ఞాన సంబంధాలు పెరగడం వల్ల, అవి ఎక్కువ సంఖ్యలో ఏర్పడడం వల్ల, అవి సంక్లిష్టతను కూడా పొందడం వల్ల, అవి ఇదమిత్తంగా ఏర్పడడం వల్ల, యాక్యురేట్ గా ఏర్పడడం వల్ల ఇవన్నీ సంభవిస్తోంది. ఈ పరిణామ క్రమం అనేది ముందుకు వెళుతోంది అని చెబుతున్నారు. అంటే తెలుసుకునే వ్యక్తి తన ఎరుకలోకి వచ్చిన, తనలో ఎదిగిన చైతన్యం బయట విస్తరిస్తున్నప్పుడు, బయటకి ప్రయాణం చేస్తున్నప్పుడు, బయట ప్రపంచం వైపు దృష్టి పెడుతున్నప్పుడు, అప్పుడు ఈ వస్తువులతో సంబంధం పెరుగుతోంది. ఎక్కువ సంఖ్యలో వస్తు జ్ఞాన సంబంధం పెరుగుతోంది. అలాగే అంతేకాకుండా సంక్లిష్టతను కూడా పొందింది, కాంప్లికేటెడ్. సో in the establishing of a conscious relation between the self and the not self, the whole future evolution depends. ఇక్కడ దాకా అర్థమైంది. In the establishing of a conscious relations, ప్రజ్ఞాపూర్వకంగా, చైతన్యపూర్వకంగా కావాల్సిగా ఈ సెల్ఫ్ కి నాట్ సెల్ఫ్ కి సరి అయిన సంబంధం నెలకొల్పబడినందువల్ల పరిణామక్రమం ముందరికెడుతోంది. దీని మీద ఆధారపడింది పరిణామక్రమం అని చెప్పి, అండ్ దట్ ఎవల్యూషన్ విల్ లార్జ్లీ కన్సిస్ట్ in these relations becoming more and more numerous. ఈ పరిణామక్రమం దేని మీద ఆధారపడింది? ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో బయట వస్తు ప్రపంచానికి నాకు, అవి చాలా ఎక్కువ సంఖ్యలో ఏర్పడడం వల్ల అదొక కారణం. తర్వాత మోర్ అండ్ మోర్ కాంప్లికేటెడ్, ఇంకా సంక్లిష్టతతో కూడిన సంబంధాలు కూడా దాంట్లో భాగం అవ్వడం. మోర్ అండ్ మోర్ యాక్యురేట్, అంటే చాలా చాలా నిక్కచ్చిగా దాన్ని అబ్జర్వ్ చేసి నాకు ఆ సంబంధం ఏర్పడడం వల్ల. కాబట్టి యాక్యురేట్ గా ఏర్పడడం, నిక్కచ్చిగా నిర్దిష్టంగా సంబంధాలు నాలో కలగడం, నాలో ఆ సంబంధం యొక్క నేచర్ అర్థం అవడం. అలాగే వస్తు జ్ఞాన సంబంధాలు పెరగడం 2 విధాలుగా అంతకుముందు చెప్పింది. ఎక్కువ సంఖ్యలో ఏర్పడడం, అవి సంక్లిష్టతతో కూడి ఉండడం, అలాగే ఇదమిత్తంగా యాక్యురేట్ గా ఇది సంబంధం అని అర్థం అవడం. దీనివల్ల పరిణామక్రమం సంభవిస్తోంది అని చెప్పారు. మోర్ అండ్ మోర్ యాక్యురేట్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద నోయర్. తెలుసుకునే వ్యక్తి ఎవరి చైతన్యం గురించి మాట్లాడిందో, ఎవరి
ప్రజ్ఞా చైతన్యం గురించి మాట్లాడిందో, ఆ నోయర్ యొక్క చైతన్యంలో ఇవన్నీ జరగాలి. తనకి బయట ఉన్న వస్తువులకి సత్సంబంధాలు నెలకొల్పాలి. ఆ సంబంధాలు దాని మీద ఆధారపడింది ఆ వికారంలో వచ్చే పరిణామ క్రమము. ఈ పరిణామ క్రమం అంతా ఇంకా బాగా పెరగాలి అంటే ఈ రిలేషన్స్ ఎన్ని రకాలు ఉన్నవో కూడా మనకు అర్థం అవ్వాలి. అవి చాలా పెద్ద సంఖ్యలో బయట ఉన్న వస్తువులతో సంబంధం ఏర్పడమే కాకుండా కొన్ని సంక్లిష్టతతో కూడిన కాంప్లికేటెడ్ గా ఉన్న సంబంధాలు కూడా ఏర్పడుతున్నాయి. అలాగే చాలా నిక్కచ్చిగా అబ్జర్వ్ చేస్తే గాని, యాక్యురేట్ గా అబ్జర్వ్ చేస్తే గాని ఈ నోయరు అది కుదరట్లేదు అనే మాట చెప్పారు. The knower begins his outer unfolding. The knower begins his outer unfolding when the awakened consciousness, feeling pleasure or pain, turns its gaze on the external world and says, that object gave me pleasure, that object gave me pain. So, next sentence. The knower begins his outer unfolding when the awakened consciousness, feeling pleasure or pain, turns its gaze on the external world and says, that object gave me pleasure, that object gave me pain. అనేది అన్నందువల్ల, ఈ మాట అన్నందువల్ల ఏర్పడుతోంది. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాడు ఈ తెలుసుకునే వ్యక్తి అంటే, తన ఎరుకలోకి వచ్చిన తర్వాత తనలో ఎదిగిన చైతన్యం బయటికి ప్రయాణం చేస్తున్నప్పుడు, బయటికి విస్తరిస్తున్నప్పుడు, అన్ఫోల్డింగ్, అవుటర్ అన్ఫోల్డింగ్ అంటే బాహ్యానికి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు, ఎరుకలోకి వచ్చిన తనలో ఎదిగిన చైతన్యం బయటకు విస్తరిస్తున్నప్పుడు, బయట ప్రపంచం వైపు దృష్టి పెట్టినప్పుడు, when the awakened consciousness, ఎరుకలోకి వచ్చిన చైతన్యం, పూర్తిగా తనకు అర్థమైన చైతన్యం, ఈ సంబంధం ఏర్పడినందువల్ల ఏర్పడిన చైతన్యం, నోయర్ బిగిన్స్ హిస్ అవుటర్ అన్ఫోల్డింగ్, బయటికి తను విస్తరించడం, బయట వైపు వస్తువుల వైపు చూడడం తెలుసుకుంటున్నాడు. తన ఎరుకలోకి వచ్చిన తనలో ఎదిగిన చైతన్యం బయటకు విస్తరిస్తున్నప్పుడు బయట ప్రపంచం వైపు దృష్టి పెడుతున్నాడు. ఈ వస్తువు నాకు సంతోషాన్ని ఇచ్చింది, ఇంకో వస్తువు నాకు బాధ కలిగించింది అని గుర్తిస్తున్నాడు, అని చెబుతున్నాడు, బయటికి ప్రకటిస్తున్నాడు. That object gave me pleasure and that object gave me pain. So the knower begins his outer unfolding when the awakened consciousness, feeling pleasure or pain, turns its gaze until looks on the external world and says, that object gave me pleasure, that object gave me pain. So ఈ తెలుసుకునే వ్యక్తి బయటకి తన కాన్షియస్నెస్, తన చైతన్యం విస్తరిస్తున్నప్పుడు, బయట ప్రపంచం వైపు అన్నిటినీ పరికిస్తున్నప్పుడు, దాని మీద దృష్టి పెడుతున్నప్పుడు, అప్పుడు తనకు తెలుస్తోంది, బయట ప్రపంచం చూస్తున్నప్పుడు ఈ వస్తువు, ఈ ప్రపంచంలో ఉన్న, బయట ప్రపంచంలో ఉన్న ఈ వస్తువు నాకు సంతోషం కలిగించింది, ఈ వస్తువు నాకు బాధ కలిగించింది అని అంటున్నాడు తెలుసుకునే వ్యక్తి అని చెప్పారు. సో నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం. There must have been experienced a large number of sensations before the self answers externally at all. ఇది సెంటెన్స్. There must have been experiences అని చదువుకుంటే, there must have been lot of experiences, a large number of sensations before the self answers externally at all. కొద్దిగా మార్పు చేసి చదువుకుంటే మనకి మన ఎరుకకి బాగా అర్థం అవుతుందని కొద్దిగా మారుస్తున్నాయి. ఇక్కడ ఉన్న సెంటెన్స్ ఎలా ఉందో మొదట చదువుతా. There must have been experienced a large number of sensations before the self answers externally at all. This is the sentence which is there in the book. I am slightly altering it for better understanding. There must have been a lot of experiences, a large number of sensations before the self answers externally at all. This is how I slightly experienced అంటే past sentence గా ఉంది, పక్కన large number of sensations ఉంది. So there must have been large number of experiences and large number of sensations before the self answers externally at all అనేది ఒక సెంటెన్స్. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఒకటే సింపుల్ సెంటెన్స్ ఫర్ ఎ చేంజ్. చాలా ఎక్కువ సంఖ్యలో
ఈ అనుభవాలు సంవేదనలు కలిగిన తర్వాతే, చాలా ఎక్కువ సంఖ్యలో ఈ అనుభవాలు ఈ సంవేదనలు కలిగిన తర్వాతే నేను నా స్వీయత సెల్ఫ్ నేను బయటికి వీటి గురించి వివరించగలుగుతున్నాను. ఆన్సర్స్ అంటే యాక్చువల్గా చెప్పగలుగుతున్నాను. ఇది అని దాన్ని నాలో నాకే నేను ఆ ప్రశ్నకి నేను ఆన్సర్ చెప్పగలుగుతున్నాను. సెల్ఫ్ ఆన్సర్స్ ఎక్స్టర్నలీ ఎట్ ఆల్. చాలా ఎక్కువ సంఖ్యలో ఈ అనుభవాలు సంవేదనలు కలిగిన తర్వాత నేను అంటే నా స్వీయత నా సెల్ఫ్ బయటికి వీటి గురించి వివరించగలుగుతున్నాను. ఎప్పుడు చాలా ఎక్స్పీరియన్సెస్ కలిగాయి, ఆ ఎక్స్పీరియన్స్ వల్ల చాలా సంవేదనలు కలిగాయి, చాలా వైబ్రేషన్స్ కలిగాయి, చాలా కదలికలు కలిగాయి. ఇవన్నీ కలిపి చూసినందువల్ల అప్పుడు నేను బయట ప్రపంచానికి వీటి గురించి చెప్పగలుగుతున్నాను, వివరించగలుగుతున్నాను. ఎందుకంటే నాకు అదేమిటో అనేది ఆ ప్రశ్నకి నాలో ఆన్సర్ దొరికింది కాబట్టి బయటికి చెప్పగలుగుతున్నాను. లీలామాత్రంగా అర్థం సరిగ్గా కాని అవని స్థితిలో వచ్చేసాను. There must have been experienced a large number of sensations before the self answers externally at all. బయటకి ఆన్సర్ చేసే ముందర ఇది జరగాలి. చాలా ఎక్స్పీరియన్సెస్ గ్యాదర్ చేయాలి, దాని తాలూకు సంవేదనలు కూడా అర్థం చేయాలి. నేను బయట ప్రపంచానికి చెప్పగలుగుతా అదేమిటి, ఆ ఎక్స్పీరియన్స్ ఏమిటి, దానివల్ల వచ్చిన కదలికలు ఏమిటి, దానివల్ల వచ్చిన వైబ్రేషన్స్ ఏమిటి అనేది బయటికి చెప్పే ముందర ఈ పైవి రెండు జరగాలి. దెర్ మస్ట్ హ్యావ్ బీన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ సెన్సేషన్స్. ఈ రెండు జరగాలి. జరిగిన తర్వాత స్వీయత నేను బయట ప్రపంచానికి చెప్పగలను. తర్వాత దెన్ కేమ్ ఎ డల్ కన్ఫ్యూజ్డ్ గ్రోపింగ్ ఆఫ్టర్ ద ప్లెజర్. Then came a dull, confused groping after the pleasure, due to a desire in the willing self to experience a repetition of the pleasure. Then came a dull, confused groping after the pleasure, due to a desire in the willing self to experience a repetition of the pleasure. This is the next sentence. Kabatti ఎలా అర్థం చేసుకుందాం. దాని తర్వాత ఏమర్పడిందంటే డల్గా అంటే క్లియర్గా కనపట్లే, లీలామాత్రంగా ఒక ఫీలింగ్ కలుగుతోంది లోపల. లీలామాత్రంగా అర్థం ఇంకా సరిగ్గా కాని విధానంలో ఆ స్థితిలో సంతోషాన్ని తడుముకుంటూ గ్రోపింగ్ ఒక రకమైన కన్ఫ్యూజన్లో వెతుక్కుంటున్నా. సో అర్థం సరిగ్గా కాని పరిస్థితిలో, డల్గా కనిపించే పరిస్థితిలో, డల్గా అంటే లీలా మాత్రంగానే కనిపిస్తోంది, స్పష్టంగా కనిపించట్లా. అర్థం సరిగ్గా కాని స్థితిలో, డల్గా కనిపించే స్థితిలో, లీలా మాత్రంగా కనిపించే స్థితిలో సంతోషాన్ని తడుముకుంటూ వెతుక్కుంటున్నా. ఆ వెతుక్కోవడంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఇదా అదే, ఈ వస్తువు వల్ల వచ్చిందా సంతోషం, ఆ వస్తువు వల్ల వచ్చిందా, ఎందుకంటే వెతుక్కుంటున్నాను కదా. కాబట్టి ఐఎమ్ నాట్ క్వైట్ క్లియర్. వస్తువుల రూపం లేకపోతే దాని యొక్క కంప్లీట్ అవగాహన కలగల ఇంకా. అందువల్ల దెన్ కేమ్ ఎ డల్ కన్ఫ్యూజ్డ్ గ్రోపింగ్ ఆఫ్టర్ ద ప్లెజర్. దేని వల్ల సంతోషం కలిగింది అని ఆ సంతోషాన్ని చేస్తున్నా, ఒక కోరిక పుట్టినందువల్ల. దెన్ కేమ్ ఎ డల్ కన్ఫ్యూజ్డ్ గ్రోపింగ్ ఆఫ్టర్ ద ప్లెజర్. ప్లెజర్ కలిగింది, ఒక వస్తువు నేను పట్టుకున్నందువల్ల, అనుభవించినందువల్ల అది జరిగింది. కాబట్టి ఆ ప్లెజర్ ఎక్కడుందో అనేది, ఏ వస్తువు వల్ల కలిగిందబ్బా అనే కన్ఫ్యూజన్ ఉంది నాలో. కాబట్టి లీలామాత్రంగా కనిపిస్తోంది, కొద్దిగా డల్గా కనిపిస్తోంది వస్తువు, క్లియర్గా కనపట్లేదు, కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంది, గజిబిజి వాతావరణం కూడా నా మనసులో ఉంది. వీటందరితో సరిగ్గా అర్థం కాని స్థితిలో, లీలామాత్రంగా వస్తువు అర్థమయ్యే స్థితిలో ఈ ప్లెజర్ అంటే ఏమిటో దానిని నేను వెంటాడుతున్నా, అది మళ్ళీ కావాలని కోరుకుంటున్నా. డ్యూ టు ఎ డిజైర్ ఇన్ ద విల్లింగ్ సెల్ఫ్ టు ఎక్స్పీరియన్స్ ఎ రెపిటేషన్ ఆఫ్ ద ప్లెజర్. సో ఈ సెల్ఫ్, నేను లేకపోతే నా స్వీయత మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ కోరుకుంటోంది. సో డ్యూ టు ఎ డిజైర్ ఇన్ ద విల్లింగ్ సెల్ఫ్ టు ఎక్స్పీరియన్స్ ఎ రెపిటేషన్ ఆఫ్ ద ప్లెజర్. కాబట్టి మళ్ళీ ఆ ప్లెజర్ మళ్ళీ నాకు వస్తే బాగుండే అని కోరుకుంటోంది. కాబట్టి అలాంటి ప్లెజర్ కోసం సరిగ్గా నాకు ఏ వస్తువు వల్ల
అది ఏర్పడిందో తెలియకపోయినా తడుముకుంటూ ముందరికెళ్తున్నా. నీలా మాత్రంగానే ఆ వస్తువు కనపడుతోంది. ఈ వస్తువు వల్ల వచ్చిందా, ఆ వస్తువు వల్ల వచ్చిందా పెయిన్ అని తెలియకపోయినా తడుముకుంటూ మళ్ళీ ఆ సంతోషకరమైన ఎక్స్పీరియన్స్ అనుభవం కోసం మళ్ళీ అది ఇంకోసారి పొందాలనే ఒక కోరికతో ముందరికెడుతున్నా, ఎ డిజైర్. సో దెన్ కేమ్ ఎ డల్ కన్ఫ్యూజ్డ్ గ్రోపింగ్ ఆఫ్టర్ ద ప్లెజర్ డ్యూ టు ఎ డిజైర్ ఇన్ ద విల్లింగ్ సెల్ఫ్ టు ఎక్స్పీరియన్స్ ఎ రెపిటిషన్ ఆఫ్ ద ప్లెజర్. కాబట్టి మనిషి అలా వెతుక్కుంటున్నాడు, ఆ ప్లెజర్ కోసం మళ్ళీ వెతుకుతున్నాడు, సరిగ్గా తెలియకపోయినా ఏ వస్తువు వల్ల ఇది జరిగింది అని. కాబట్టి కొన్నిసార్లు తప్పుడు వస్తువుని ముట్టుకుని షాక్ కూడా తగలచ్చు. బట్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, ఆ ప్రెషర్ వెతుక్కుంటున్నాడు. ప్రెషర్ వెతుక్కుంటున్నప్పుడు అర్థం సరిగ్గా కాని స్థితిలో సంతోషాన్ని తడుముకుంటూ ఆ వస్తువు కోసం, ఆ ప్రెషర్ కోసం, ఆ ఎక్స్పీరియన్స్ కోసం తడుముకుంటూ ముందరికి వెళ్తున్నాడు. తనలో, తన సెల్ఫ్ లో ఇదివరలో సంతోషాన్ని ఇచ్చిన అనుభవాన్ని మళ్ళీ పొందాలనే కోరిక తనలో పుట్టింది. సో ఇది విల్లింగ్ సెల్ఫ్ లో, విల్లింగ్ సెల్ఫ్ అంటే మళ్ళీ కావాలి అని ఆ స్వీయత కోరుకుంటోంది ఎక్స్పీరియన్స్. కాబట్టి ఇదివరలో సంతోషాన్ని ఇచ్చిన వస్తువు తాలూకు సంతోష అనుభూతి, ఆ అనుభవం మళ్ళీ మళ్ళీ కావాలని ఈ ఇచ్ఛాపూర్వకంగా ఈ సెల్ఫ్ కోరుకుంటోంది, ఈ నేను అనే స్థితి కోరుకుంటోంది, నా స్వీయత కోరుకుంటోంది. కాబట్టి నాలో ఆ కోరిక పుట్టింది. ఆ అనుభవం కోసం నా స్వీయత సిద్ధపడుతోంది, లేకపోతే నేను సిద్ధపడుతున్నాను అని అర్థం చేసుకోవచ్చు. సో there must have been experienced a large number of sensations before the self answers externally at all. There must have been lot of experiences, a large number of sensations before the self answers externally at all. This sentence we have seen. The next sentence, then came a dull, confused groping after the pleasure. This groping is after the pleasure due to a desire in the willing self to experience a repetition of the pleasure. So ఇది జరిగింది. సో మళ్ళీ ఇంకోసారి చాలా ఎక్కువ సంఖ్యలో అనుభవాలు, సంవేదనలు కలిగిన తర్వాత నేను, నా స్వీయత బయట ప్రపంచానికి, బయటికి వీటి గురించి, ఈ అనుభవాల గురించి, లేకపోతే వస్తువు గురించి, వస్తు రూపం గురించి, సంవేదనల గురించి బయటికి చెప్పగలుగుతున్నా, వివరించగలుగుతున్నా. సరే, అది అలా ఉండగా దాని తర్వాత ఏం మొదలైందంటే అర్థం సరిగ్గా కావట్లే, దేని వల్ల సంతోషం వచ్చిందని కూడా తెలియట్లా, అదంతా డల్ గానే ఉంది, క్లియర్ గా పిక్చర్ ఏర్పడలేదు. అయినా కూడా వెతుక్కుంటూ నా స్వీయత ఆ సంతోషాన్ని కోరుకుంటోంది. కాబట్టి మళ్ళీ ఆ సంతోషమైన అనుభవం పొందాలి అనే కోరిక వల్ల అది తడుముకుంటూ ముందరికెళ్తున్నాను. గ్రోపింగ్ అంటే గ్రోపింగ్ ఇన్ డార్క్నెస్ అంటారు. డార్క్నెస్ లో, చీకట్లో నడుస్తున్నప్పుడు ఏదైనా వస్తువు తగులుతుందో అని ఎలా భయపడుతూ నడుస్తామో అలాగే ఈ వస్తువా, ఆ వస్తువా అని జాగ్రత్తగా ముట్టుకునే ప్రయత్నం చేస్తూ ఏ వస్తువు వల్ల సంతోషం కలిగింది అని వెతుక్కుంటూ ముందరికెళ్తున్నాడు మనిషి అని చెబుతున్నారు. స్వీయత అని చెబుతున్నారు. మనిషి అని కూడా ఈజీగా అర్థం చేసుకోవడానికి అనుకోవచ్చు, నేను అని కూడా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది, and this is a good example of the fact mentioned before, that there is no such thing as pure feeling or pure thought. And this is a good example of the fact mentioned before, that there is no such thing as pure feeling or pure thought, for desire for repetition of a pleasure implies that the picture of the pleasure remains, however faintly, in the consciousness, and this is memory. సో మెమరీకి తీసుకెళ్తున్నారు. మనకి అంతకు ముందు ఏం చెప్పారంటే, అండ్ దిస్ ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్ మెన్షన్ బిఫోర్. అంతకు ముందు ఒక మాట చెప్పాము, ఒక విషయం చెప్పాము, దాని గురించి చెబుతున్నాను అంటున్నారు. అండ్ దిస్ ఇస్ ద గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్ మెన్షన్ బిఫోర్, దట్ దెర్ ఇస్ నో సచ్ థింగ్ ఎస్ ప్యూర్ ఫీలింగ్ ఆర్ ప్యూర్ థాట్. స్వచ్ఛమైన భావము, స్వచ్ఛమైన ఆలోచన అనేవి లేవు. మనిషి మీద ఆధారపడి ఉంటుంది కదా, కాబట్టి ఆ చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్ మెన్షన్ బిఫోర్, దట్ దెర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ ప్యూర్ ఫీలింగ్ ఆర్ ప్యూర్ థాట్.
అక్కడ సెమికోలన్ ఉంది కాబట్టి అక్కడికి ఆపుదాం. ఈ పైన కోరిక ఎలా పుడుతోంది, కోరికను మళ్ళీ సంతోషం ఎలా అనుభవించాలి అనేది చెప్పిన తర్వాత, ఆ కోరిక ఎలా పుట్టింది తనకి స్వీయతకి అని చెప్పిన తర్వాత, అందువల్ల మనకేమర్థం అవుతోందంటే స్వచ్ఛమైన భావము, స్వచ్ఛమైన ఆలోచన అనేది లేదు. ఈ విషయం ఇదివరకే చెప్పడం జరిగింది అని చెబుతున్నారు. స్వచ్ఛమైన భావం, స్వచ్ఛమైన ముట్టుకోవడం వల్ల ఏర్పడిన ఒక భావం, అలాగే స్వచ్ఛమైన ఆలోచన అనేది లేదు. మళ్ళీ ఆ సంతోషం తిరిగి పొందాలి, మరలా పొందాలి అంటే దాని తాలూకు చిత్రం, ఆ సంతోష ఇచ్చిన వస్తువు చిత్రం తనలో, తన చైతన్యంలో మిగిలింది కాబట్టి జరుగుతోంది. ఈ చిత్రమే అస్పష్టంగా ఉన్నా కూడా, జ్ఞాపకాల దంతరలో దాగి ఉన్నా కూడా, అది మరలా ఆ సంతోషకరమైన అనుభవం పొందడానికి తయారవుతోంది. ఈ జ్ఞాపకాలు ఆలోచనకి, ఆలోచన తత్వానికి సంబంధించినవి అని చెబుతోంది. ఇదే మెమరీకి బిగినింగ్ అని చెబుతోంది. సో రీడ్ దిస్ సెంటెన్స్ వన్స్ మోర్. అండ్ దిస్ ఇస్ ద గుడ్ ఎగ్జాంపుల్. ఈ పైన చెప్పిన వివరించిన విషయం. అండ్ దిస్ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్ మెన్షన్ బిఫోర్. అంతకుముందు నేను చెప్పిన విషయం దానికి సరి అయిన ఉదాహరణ పైన చెప్పింది. దట్ దేర్ ఈస్ నో సచ్ థింగ్ ఎస్ ప్యూర్ ఫీలింగ్ ఆర్ ప్యూర్ థాట్. స్వచ్ఛమైన భావన లేదు, స్వచ్ఛమైన ఆలోచన లేదు. ఫర్ డిజైర్ ఫర్ ద రిపిటేషన్ ఆఫ్ ఎ ప్లెజర్, ఫర్ డిజైర్ ఫర్ ద రిపిటేషన్ ఆఫ్ ప్లెజర్ ఏముంది? ఒకటే ఉంది, మళ్ళీ ఆ అనుభవం కావాలి, మళ్ళీ ఆ సంతోషం కావాలి అనే కోరిక మటుకే ప్రగాఢంగా ఉంది. తిరిగి తిరిగి పొందాలి అనుకుంటున్నాడు, అదే ప్రగాఢమైంది. అది మంచిదా, స్వచ్ఛమైనదా, స్వచ్ఛమైనది కాదా, అది విషయం కాదు, అది ఫ్యాక్ట్ కాదని ఇదివరకే చెప్పాము. అది చెబుతున్నారు. అంటే స్వచ్ఛమైన దాని మీద ఉండేదే కోరిక, స్వచ్ఛమైన భావమే, అలా కాదు. డిజైర్ ఫర్ రెప్యుటేషన్ ఆఫ్ ప్లెజర్. ప్లెజర్ చాలా ముఖ్యమైన విషయంగా ఉంది. ప్లెజరు ఒక వైజ్ వల్ల కూడా రావచ్చు, ఒక వ్యసనం వల్ల కూడా ప్లెజర్ వస్తోంది అని అనుకోవచ్చు మనిషి. కాబట్టి డిజైర్ ఫర్ రెప్యుటేషన్ ఆఫ్ ఎ ప్లెజర్, అది దాంట్లో ప్రధానమైన సెంటెన్స్, సెంట్రల్ ఐడియా. అండ్ దిస్ ఇస్ a good, and this is a good example of the mentioned as, and this is a good example of the fact mentioned before, that there is no such thing as pure feeling or pure thought. For ఎందుకంటే desire for the repetition of a pleasure implies that the picture of the pleasure remains, however faintly, in the consciousness, and this is memory. కాబట్టి ఇది ఈ విషయాన్ని వివరిస్తోంది ఆవిడ. మళ్ళీ ఆ సంతోషం తిరిగి పొందాలి, మరలా పొందాలి అంటే దాని తాలూకు చిత్రం, ఆ సంతోషాన్ని ఇచ్చిన వస్తువు యొక్క రూపా చిత్రం తనలో మిగిలింది, తన కాన్షియస్నెస్ లో మిగిలింది, తన చైతన్యంలో మిగిలింది. కాబట్టి ఈ కోరుకోవడం అనేది జరుగుతోంది. ఇదే జ్ఞాపకము, జ్ఞాపక శక్తి అని చెబుతున్నారు. ఎక్కడ ఈ చిత్రంగా అస్పష్టంగా జ్ఞాపకాల దంతరలో ఈ విషయాలు దాగి ఉన్నా, ఈ రూపాలు దాగి ఉన్నా, సంతోషం యొక్క చిత్రము, లేకపోతే ఏ వస్తువు వల్ల వచ్చింది అని ఆ వస్తువు తాలూకు చిత్రం, ఇది ఎంత అస్పష్టంగా దాగి ఉన్నా కూడా నాట్ సో క్లియర్, ఇట్ ఇంప్లాయిస్ అని ఉంది కదా. అందుకని such a feeling, pure thought, the desire for repetition of pleasure implies that the picture of the pleasure remains, however faintly. However faintly అంటే అస్పష్టంగా జ్ఞాపకాల దంతరలో దాగి ఉన్నా కూడా అది మరలా ఆ సంతోషకరమైన అనుభవం, స్వీయత పొందడానికి, నేను పొందడానికి తయారవుతోంది. ఈ జ్ఞాపకాలు ఈ ఆలోచన తత్వానికి సంబంధించినవి. పూర్తి అవగాహన ఎరుకలేని స్థితిలో ఈ స్వీయత, నేను అనే ఈ స్వీయత ఒక వస్తువు దగ్గర నుంచి ఇంకొక వస్తువు దగ్గరికి జరుగుతూ పయనిస్తోంది. ఒక వస్తువు దగ్గర నుంచి ఇంకో వస్తువు దగ్గరికి వెతుకుతోంది. ఇదే అదే, దీనివల్ల వచ్చిందా దానివల్ల వచ్చిందా అని ట్రై చేస్తూ పోతోంది, ప్లెజర్ కోసం వెతుక్కుంటోంది. కాబట్టి పూర్తి ఎరుకలేని స్థితిలో, అవగాహన లేని స్థితిలో ఈ నేను, ఈ స్వీయత ఒక వస్తువు దగ్గర నుంచి ఇంకో వస్తువు దగ్గరికి జరుగుతూ పయనిస్తోంది. నాలో భాగం కాని వస్తువులను నేను పద్ధతి పాటించకుండా, ఒకటి తర్వాత ఇంకొకటి అనుభవించకుండా,
మార్గం సూచించే తత్వాన్ని తెలుసుకొని అమలుపరచకుండా ఈ చేతనత్వం బాధ సంతోషాల్ని సరిగ్గా అవగాహన చేసుకోకుండా, అవగాహన దాని కారణాన్ని గుర్తించకుండా, వస్తు రూపాన్ని అవి ఇచ్చే సంతోషం బాధ వాటిని కూడా గుర్తించకుండా సాగిపోతోంది. దిస్ ఇస్ హౌ వీ ఫంక్షన్ అని చెప్పి కొన్ని ఐడియాస్ నేను యాడ్ చేశా. హౌ వీఆర్ డూయింగ్, వీఆర్ మేనేజింగ్, వీఆర్ క్యారింగ్ ఆన్ లైక్ దిస్. ఈ నేను ఒక వస్తువు దగ్గర నుంచి ఇంకో వస్తువు దగ్గరికి వెళుతోంది. ఇన్ సెర్చ్ ఆఫ్ ప్లెజర్ వీఆర్ గోయింగ్ ఫ్రమ్ వన్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్. ఒక వస్తువు దగ్గర నుంచి ఇంకో వస్తువు దగ్గర పరిగెడుతోంది. నాలో భాగం కాని వస్తువులను, అంటే నాట్ సెల్ఫ్ లో ఉన్న వస్తువుల్ని నేను ఒక పద్ధతి పాటించకుండా ఒకటి తర్వాత ఇంకొకటి మార్గం సూచించే తత్వాన్ని, దీని తర్వాత ఇది అనే ఆ తత్వాన్ని కూడా తెలుసుకోకుండా, అమలుపరచకుండా ఈ చేతనత్వం, ఈ కాన్షియస్నెస్ బాధ సంతోషాలని సరిగ్గా అవగాహన చేసుకోకుండా, ఏది సుఖం అనుకుంటోందో అది అల్టిమేట్ గా సుఖం కాదనే విషయం కూడా అర్థం కాకుండా, ఏది నిజంగా సంతోషాన్ని కలిగిస్తుంది అల్టిమేట్ అనాలిసిస్ లో చివరికి అనేది కూడా తెలియకుండా, ఏదైతే నాకు ప్రస్తుతానికి నా సెన్సెస్ కి ఆనందం కలుగజేస్తుంది అది మంచిది అనుకొని అవగాహన ఒక రకంగా రాహిత్యంతో, కారణాన్ని కూడా గుర్తించకుండా, వస్తువును కూడా పూర్తిగా అర్థం చేసుకోకుండా, వస్తు రూపాన్ని కూడా ఇచ్చిన సంతోషం బాధ ఇవి అని తెలుసుకోకుండా, వాటి యొక్క రూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా సాగిపోతోంది అని మనం అర్థం చేసుకోవడానికి కొద్దిగా వివరించే దాన్ని. యాక్చువల్గా ఆవిడ ఆ 5 సెంటెన్సెస్ రాసింది. అయితే మనం ఎందుకు మనలో ఈ బాధలు ఏర్పడుతున్నాయి, సంతోషం అనుకొని బాధని ఎందుకు ఆవలించుకుంటున్నాం అనే తెలవడానికి ఇంకొన్ని సెంటెన్సెస్ నేను యాడ్ చేశా, which were not there in the original text. రైట్, ఇది మెమరీకి ఎలా కారణం అవుతుంది అనేది ఆవిడ మాటల్లో చెప్పాలంటే, దిస్ ఇస్ a good example of the fact mentioned before that there is no such thing as pure feeling or pure thought. స్వచ్ఛమైన ఆలోచన, స్వచ్ఛమైన భావము అనేది లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటి, ఫర్ డిజైర్ ఫర్ రెపిటేషన్ ఆఫ్ ఎ ప్లెజర్ అనేది ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంది. కోరిక ఏమిటి, మళ్ళీ కావాలి, సంతోషం అనేది కావాలి, అదే ప్రధానమైన అంశంగా ఉంది. కాబట్టి ఇది స్వచ్ఛమా అస్వచ్ఛమా, ఇది కావాలా నిజంగా కావాలా, దాని మీద ఆధారపడి లేదు. ఎంతసేపు డిజైర్ ఫర్ రెపిటేషన్ ఆఫ్ ఎ ప్లెజర్, మళ్ళీ ఇదివరకు నేను ఏదో ఒకటి తాగినందువల్ల నాకు సంతోషం వచ్చింది అని అనుకుంటున్నా, మళ్ళీ అది కావాలనుకుంటున్నా. కాబట్టి అది ఇంప్లాయిస్ ద డిజైర్ ఫర్ రెపిటేషన్ ఆఫ్ ఎ ప్లెజర్ ఇంప్లాయిస్, దాంట్లో అంతర్లీనంగా ఏమిటి అంటే, ద పిక్చర్ ఆఫ్ ద ప్లెజర్ రిమైన్స్ however faintly in the consciousness, and this is memory. కాబట్టి ఈ డిజైర్ ఫర్ రెపిటేషన్ ఆఫ్ ఎ ప్లెజర్, దీంట్లో వెనకాల ఏం దాగి ఉంది అంటే, ఆ వస్తువు తాలూకు రూపం దాగి ఉంది, ఆ చైతన్యంలో దాగి ఉంది. ఎంత అస్పష్టంగా ఉన్నా కూడా ఆ రూపం వల్ల నాకు సంతోషం వస్తోంది అనే విషయం ఉంది, ఆ చైతన్యంలో అది దాగి ఉంది. అదే మెమరీ, అదే జ్ఞాపక శక్తి అని అంటున్నారు. అండ్ దట్ బిలాంగ్స్ టు థాట్. ఈ మెమరీ బిలాంగ్స్ టు థాట్. Desire for repetition of a pleasure implies that the picture of the pleasure remains, however, faintly in the consciousness, and this is memory and belongs to thought. ఇది ఆలోచన తత్వానికి అని చెబుతున్నారు. ఈ ప్రక్రియ జరిగిన తర్వాత సరి అయిన అవగాహన, మనస్సుకి దాని కారణాలు తెలుసుకున్నబడే వస్తువు తెలుసుకునే వారి మధ్య సంబంధం ఏర్పడడానికి అవకాశం ఉంది అని చెబుతున్నారు. తర్వాత ఫర్ ఎ లాంగ్ టైమ్ the half-awakened self drifts from one thing to another. నాలో భాగం కాని వస్తువులని సరిగ్గా అర్థం చేసుకోని స్థితిలో, for a long time, half-awakened self drifts from one thing to another, striking against the not self in haphazard fashion, without any direction being given to these movements by consciousness, experiencing pleasure and pain without any perception of the cause of either. Only when this has gone on for a long time is the perception above mentioned possible,
and the relation between the knower and known begun. So ఇక్కడ నాకు చదివిన సెంటెన్సెస్ దే ఆర్ వెరీ రెలవెంట్. ఒక పద్ధతి పాటించకుండా హ్యాపజార్డ్ గా నాలో భాగం కాని వస్తువుల్ని ఒక వస్తువు దగ్గర నుంచి ఇంకో వస్తువు దగ్గరికి హాఫ్ అవేకెండ్ స్థితిలో, పూర్తిగా అవగాహన ఎరుక లేని స్థితిలో ఈ నేను, ఈ స్వీయత ఒక వస్తువు దగ్గర నుంచి ఇంకో వస్తువు దగ్గరికి జరుగుతూ ప్రయాణం చేస్తూ పయనిస్తోంది. నాలో భాగంగాని వస్తువులను నేను, నా సెల్ఫ్, ఒక పద్ధతి పాటించకుండా, ఒక క్రమం లేకుండా, హ్యాపజార్డ్ గా ఒకటి తర్వాత ఇంకొకటి అనుభవించకుండా, మార్గం సూచించే తత్వాన్ని కూడా తెలుసుకోకుండా, ఈ మార్గంలో వెళితే సరి అయిన మార్గమేమో, ప్లెజర్ వస్తుందేమో అని కూడా తెలుసుకోకుండా, ఒకవేళ తెలుసుకొని కూడా అమలు పరచకుండా, ఈ చేతనత్వం బాధ సంతోషాల్ని సరిగ్గా అవగాహన చేసుకోకుండా, అవగాహన దాని కారణాన్ని కూడా గుర్తించకుండా, వస్తు రూపాన్ని, అవిచ్చే సంతోషం బాధ వాటిని కూడా గుర్తించకుండా సాగిపోతోంది. కాబట్టి అబ్జర్వేషన్ సరిగ్గా లేదు. అబ్జర్వేషన్ తాలూకు ఎక్స్పీరియన్సెస్ మటుకు గుర్తుంటున్నాయి. ఆ ఎక్స్పీరియన్సెస్ దేని వల్ల వచ్చాయని గుర్తుంటలేదు. మళ్ళీ మళ్ళీ కావాలని సరి అయిన ఎక్స్పీరియన్సా, అల్టిమేట్ గా అది నిజంగా నాకు సంతోషాన్ని మిగులుస్తుందా, నాకు బాధను కలిగిస్తుందా తెలియకపోయినా, కాబట్టి సరి అయిన ఫుల్లీ అవేకెండ్ స్టేట్ లో లేకపోయినా, పూర్తిగా అవగాహన ఎరుకలేని స్థితిలో నేనున్నా. ఈ స్వీయత ఒక వస్తువు దగ్గర నుంచి ఇంకో వస్తువు దగ్గరికి పరిగెడుతోంది. నాలో భాగం కాని వస్తువుల్ని నేను, నా సెల్ఫ్, ఒక పద్ధతి పాటించకుండా, ఒక క్రమం పాటించకుండా, హ్యాపజార్డ్ గా, అంటే ర్యాండమ్ గా ఇక్కడ ఒకటి ఇంకొకటి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ భ్రమరం లాగా ఒకటి తర్వాత ఇంకొకటి అనుభవించడానికి కూడా ఒక మార్గం ఉంది అని తెలుసుకోకుండా, ఒకవేళ ఆ సూచించే తత్వాన్ని ఉంటే అది కూడా తెలుసుకోకుండా, ఒకవేళ తెలిసినా కూడా అమలుపరచకుండా, కొంతమందికి తెలుసు ఇది చేసినందువల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది అని తెలిసినా కూడా ఆ ప్లెజర్ కి ఈల్డ్ అయిపోయి దానికి అలవాటు పడిపోవడం. కాబట్టి తెలుసుకున్న తర్వాత కూడా అమలుపరచకుండా, ఈ చేతనత్వం బాధ సంతోషాలను కూడా సరిగ్గా అవగాహన చేసుకోకుండా, ఏది నిజమైన బాధ ఏది నిజమైన సంతోషాన్ని కూడా నిజంగా తెలుసుకోకుండా, అవగాహన దాని కారణాన్ని కూడా గుర్తించకుండా, దేనివల్ల అవగాహన ఏర్పడుతోంది, ఎందువల్ల పర్ఫెక్ట్ అబ్జర్వేషన్ కావాలి, అబ్జర్వేషన్ స్థితి ఎక్కడుంది, ఇది కూడా లేకుండా, అంటే మనస్సుని వాడకుండా, అవగాహన ఏర్పరచుకోకుండా, గుర్తించకుండా, వస్తు రూపాన్ని, అవిచ్చే సంతోషం బాధ వాటిని కూడా సరిగ్గా గుర్తించకుండా, ఈ వస్తువు వల్ల బాధ వచ్చింది, ఈ వస్తువు వల్ల సంతోషం వచ్చింది అని కూడా గుర్తించకుండా ఉరికే సాగిపోతోంది, కాలం వేళ బూస్తోంది అని చెప్తున్నారు. సో ఇది బ్యూటిఫుల్ paragraph, and this is a good example of the fact mentioned before, that there is no such thing as pure feeling or pure thought, for desire for repetition of a pleasure implies that the picture of the pleasure remains, however faintly, in the consciousness, and this is memory and belongs to thought. ఇది ఆలోచనకి సంబంధించింది మెమరీ అనేది. For a long time the half awakened self drifts from one thing to another, striking against the not self in haphazard fashion. ఈ నాట్ సెల్ఫ్ ని జాగ్రత్తగా అప్రోచ్ అయ్యి తెలుసుకోవడం కాదు, ఏదో విధంగా దాని మీద పడిపోయి తెలుసుకునే ప్రయత్నం చేయడం. స్ట్రైకింగ్ అగైన్స్ ద నాట్ సెల్ఫ్ ఇన్ haphazard ఫ్యాషన్ వితౌట్ ఎనీ డైరెక్షన్, ఒక పద్ధతి మార్గము నిర్దేశనము లేకుండా, బీయింగ్ గివెన్ టు దీస్ మూమెంట్స్ బై కాన్షియస్నెస్, వితౌట్ ఎనీ పర్సెప్షన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ ఎయిదర్. దేని వల్ల పెయిన్ వచ్చింది, దేని వల్ల ప్రెషర్ వచ్చింది, ఏమిటి అవగాహన, ఏమిటి దేని వల్ల వచ్చిందనే ఒక అవగాహన కూడా లేకుండా, అవగాహన రాహిత్యంతో సాగిపోతోంది. ఓన్లీ వెన్ దిస్ హ్యాస్ గాన్ ఆన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ is the perception above mentioned possible, and the relation between the knower. సరి అయిన అవగాహన వచ్చిన తర్వాత సరి అయిన వస్తువు మీద అభిప్రాయం ఏర్పడడం, బదిలీపరుచుకోవడం, దానివల్ల కలిగే అనుభవం, జ్ఞాపక శక్తి ద్వారా నిక్షిప్తం చేసుకోవడం, ఇవన్నీ ఆలోచన పుట్టుకకి ఆధారాలు. కాబట్టి ఈ ప్రక్రియ చాలా కాలం జరిగిన తర్వాత, ఓన్లీ వెన్ దిస్ హెస్ గాన్ ఫర్ లాంగ్ టైమ్, సో తెలుసుకునేవాడు, తెలుసుకొనబడేది
అనే ఆ రెండింటి మధ్య సత్సంబంధాలు ఎప్పుడు ఏర్పడతాయంటే చాలా కాలం తర్వాత ప్లెజర్ అండ్ పెయిన్ అనుభవించేసి ఇది కాదు నాకు కావాల్సింది సరి అయిన అభిప్రాయం ఎప్పుడు ఏర్పడుతుందంటే ఓన్లీ వెన్ దిస్ హెస్ గాన్ ఫర్ అ లాంగ్ టైం. ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా చాలా రోజులు ఇలా సాగించేశాడు జీవితం. అలా సాగించిన తర్వాత అబౌవ్ మెన్షన్డ్ పర్సెప్షన్ ఈజ్ పాసిబుల్. పర్సెప్షన్ అంటే అవగాహన, పూర్తి అవగాహన మనసుకి ఏర్పడుతోంది. ఆ ఏర్పడిన తర్వాత ఈ నోయర్ అండ్ నోన్ కి రిలేషన్షిప్ ఏమిటి, తెలుసుకునేవాడు తెలుసుకునబడే దాని యొక్క సత్సంబంధం ఏమిటి, సంబంధం ఏమిటి అనేది కూడా ముందరంతా అస్తవ్యస్తంగా రిజిస్టర్ అయ్యాయి. ఏది పెయినో తెలియదు, ఏది ప్రెషరో తెలియదు, దేనివల్ల పెయిన్ వచ్చిందో తెలియదు, దేనివల్ల ప్రెషర్ వచ్చిందో తెలియదు. కాబట్టి వస్తువు మీద సరి అయిన అభిప్రాయం ఏర్పడడం, దాన్ని పదులుపరుచుకోవడం, దానివల్ల కలిగే అనుభవం జ్ఞాపక శక్తి ద్వారా, మెమరీ ద్వారా నిక్షిప్తం చేసుకోవడం ద్వారా ఇవన్నీ ఆలోచన పుట్టుకకి ఆధారాలు. కాబట్టి అప్పుడు నోయర్ కి నోన్ కి సత్సంబంధం ఏర్పడుతోంది అని చెబుతున్నారు. నెక్స్ట్ చాప్టర్ ఈజ్ మెమరీ, నేచర్ మెమరీ, జ్ఞాపక శక్తి దాని స్వాభావికత అనేది నెక్స్ట్ చాప్టర్. సో we have touched upon how the mind behaves, how it is not able to choose. ఎలా సరి అయిన విచక్షణ జ్ఞానము లేని మనస్సు ఒకదాని నుంచి ఇంకో దానికి పరిగెడుతూ ఊరికే వచ్చిన అనుభవాన్ని కూడా సరిగ్గా రిజిస్టర్ చేసుకోకుండా మళ్ళీ మళ్ళీ కావాలనే ఒక కాంక్షతో తిరుగుతోంది తప్ప సరి అయిన అవగాహనతో ఎదగటం లేదు. సరి అయిన అవగాహనతో ఎదగటం లేదు కాబట్టి పరిణామంలో మార్పు రాదు. అలాగే ఆ వస్తువు అంటే ఏమిటో కూడా సరి అయిన అభిప్రాయం ఏర్పడదు, అవగాహన ఏర్పడదు. అలాగే సాగిపోతోంది అని చెబుతూ ఈ మెమరీ ఎలా వచ్చిందో, మెమరీకి ఉన్న థాట్కి ఉన్న సంబంధం ఏమిటో అంతకుముందే చెప్పింది. కాబట్టి ముందర సెంటెన్స్ లో desire for the repetition of a pleasure implies that the picture of the pleasure remains, however, faintly in the consciousness of, and this is memory and belongs to thought. ఈ ఆలోచన ప్రపంచానికి చెందినదే జ్ఞాపక శక్తి అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు నేచర్ ఆఫ్ మెమరీ అంటే ఏమిటి, 5వ చాప్టర్, నెక్స్ట్ చాప్టర్, దాని గురించి మనం చదువుదాం, అధ్యయనం చేద్దాం. When a connection between a pleasure and certain object is established, when a connection between a pleasure and a certain object is established, there arises the definite desire to again obtain that object, and so repeat the pleasure. That is sentence, first sentence of the new chapter. When a connection between a pleasure and a certain object is established, there arises the definite desire to again obtain that object, and so repeat the pleasure. ఈ నేచర్ ఆఫ్ మెమరీ, మెమరీ యొక్క స్వాభావికతని అర్థం చేసుకునే ఈ అధ్యాయంలో మొట్టమొదటి సెంటెన్స్ ఏమిటంటే, ఒక వస్తువు ద్వారా సంతోషం కలిగింది, ఆ వస్తువు ద్వారా వచ్చిన సంతోషానికి సంబంధం ఏర్పడింది, అందువల్ల ఆ సంబంధం, ఆ కనెక్షన్ ఏర్పడడం వల్ల మళ్ళీ మళ్ళీ ఆ వస్తువుని తిరిగి పొందాలనే ఒక తపన, ఒక కోరిక. ఎలా పొందాలి? పొందడం ద్వారా అంతకు ముందు కలిగిన సంతోషాన్ని మళ్ళీ పొందాలనే కోరిక పుడుతోంది, ఇచ్చ కలుగుతోంది. ఈ వాక్యంతో ఆయన బెసెంట్ గారు ఈ అధ్యాయం మొదలుపెట్టారు. ఏమిటి? when a connection, సంబంధం, when a connection between pleasure and certain object is established, there arises the definite desire to again obtain that object, and so repeat the pleasure. మనకు సంతోషం కలిగిందనే విషయం అర్థమైంది. ఆ వస్తువు ద్వారా వచ్చిన సంతోషానికి సంబంధం ఉంది అనేది విషయం అర్థమైంది. అప్పుడు సంబంధం ఏర్పడింది, కనెక్షన్ ఏర్పడింది. అందువల్ల ఆ సంబంధం, ఆ కనెక్షన్ ఏర్పడడం వల్ల మళ్ళీ ఆ వస్తువుని తిరిగి పొందాలి. పొందడం ద్వారా, పొందిన తర్వాత మళ్ళీ అంతకు ముందు కలిగిన సంతోషాన్ని పొందాలనే కోరిక మనలో పుడుతోంది. The connection between pleasure and certain object is established. There arises the definite desire to again obtain that object. ఈ సంతోషాన్ని మళ్ళీ పొందాలి అనేది ఏమిటి? ఆ వస్తువు ద్వారా ఏర్పడింది కాబట్టి ఆ వస్తువుని మళ్ళీ పొందాలి. వస్తువుకి సంతోషానికి సంబంధం బాగా అర్థమైంది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆ వస్తువుని పట్టుకున్నందువల్ల
పొందినందువల్ల సంతోషం కలుగుతుంది అనే విషయం అర్థమవుతోంది. అది రిపీట్ చేద్దామని కోరుకుంటోంది అని పోయిన చాప్టర్లో చెప్పినదే ఇక్కడ మళ్ళీ ఉటంకించారు. When a connection between pleasure and certain object is established, there arises the definite desire, నిశ్చితంగా ఒక కోరిక పుడుతోంది. To again obtain that object, మళ్ళీ ఆ వస్తువుని పొందాలనే కోరిక పుడుతోంది. And so repeat the pleasure. కాబట్టి ఆ సంతోషకరమైన అనుభవాన్ని మళ్ళీ పొందాలని కోరుకుంటోంది. ఆర్ అలా కాకుండా when a connection between a pain and a certain object is established, ఒకటి ప్రెజర్ చెప్పింది, ఇప్పుడు పెయిన్ చెబుతోంది. ఆర్ when a connection between pain and certain object is established, there arises a definite desire to avoid the object and so escape the pain. సో ప్లెజర్ గురించి ఆ వస్తువు పొందాలని అనుకోవడం జరుగుతోంది. అలాంటిదే when a connection between the pain and certain object is established, there arises a definite desire to avoid that object and so escape pain. కాబట్టి ఈ అధ్యాయం సంతోషం ఎలా పొందాలి, సంతోషం పొందడానికి వస్తువు బాగా అర్థమైంది, వస్తువుకి సంతోషానికి ఉన్న సంబంధం అర్థమైంది, కాబట్టి మళ్ళీ ఆ వస్తువు పట్టుకున్నందువల్ల ఆ సంతోషం వస్తుంది అనే విషయం అర్థమైన తర్వాత ఇంకా ఏమిటి, అది కాకపోతే ఆర్ ఒక బాధకి ఒక వస్తువుకి ఉన్న సంబంధం కూడా ఎస్టాబ్లిష్ అయింది, అర్థమైంది, కుదిరింది. బాధకి ఒక వస్తువుకి, ఒక వస్తువు వల్ల బాధ కలిగితే, బాధాకర పరిస్థితి ఆ వస్తు పరిచయం వల్ల కలిగితే ఆ అనుభవం కూడా సంబంధంగా మిగిలింది. కాబట్టి ఆ వస్తువుకి అది ఇచ్చిన బాధ వల్ల ఏర్పడిన కనెక్షన్, ఇది మనకు అర్థమైంది. ఇది చెబుతున్నారు, when a connection between pain and certain object is established, బాధకి ఏ వస్తువు వల్ల బాధ వచ్చింది అనేది ఆ సంబంధం ఎస్టాబ్లిష్ అయినప్పుడు, అర్థమైనప్పుడు, నాలో కుదిరినప్పుడు, there arises a definite desire, ఒక నిశ్చితమైన కోరిక పుడుతోంది. ఏమిటి ఈ కోరిక? వస్తువుని ఎట్లా వద్దనాలి, ఎలా తోసేయాలి, వస్తువుని నాకు అక్కర్లేదని ఎలా చెప్పాలి అనే డిజైర్ నాలో కలుగుతోంది. a desire to avoid that object and so escape pain. ఆ వస్తువుని ముట్టుకోకుండా ఉంటే, ఆ వస్తువుని పట్టుకోకుండా ఉంటే, వస్తువుని కోరుకోకుండా ఉంటే నాకు బాధ రాదు అనే విషయం అర్థమైంది. కాబట్టి ఒకటి వస్తువుని పట్టుకున్నందువల్ల సంతోషం వస్తే మళ్ళీ ఆ వస్తువుని పట్టుకోవడం ఒక తంతు అయితే, ఇంకో తంతు ఏమిటంటే బాధ వచ్చింది ఒక వస్తువు వల్ల, ఆ బాధ ఆ వస్తువుని కూడా కనెక్ట్ చేసి నేను అర్థం చేసుకున్నా, ఆ సంబంధం అర్థం చేసుకున్నా, కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది, నిశ్చితంగా నాలో కోరిక పుడుతోంది. ఈ కోరిక ఏం చేస్తోందంటే ఎట్లా ఈ వస్తువుని పట్టుకోకుండా ఉండాలి, అది మనకు తగలకుండా ఉండాలి, మనం దాని దగ్గరికి వెళ్లకుండా ఉండాలి, ఈ బాధను తప్పించుకోవడానికి. కాబట్టి ఇది మనం చేస్తున్న విషయం అని ఈ సబ్జెక్ట్ లో, ఈ పర్టికులర్ అధ్యాయంలో మొదలెట్టారు. When a connection between a pleasure and a certain object is established, there arises the definite desire to again obtain the object. మళ్ళీ ఆ ఆబ్జెక్ట్ పొందడం అనేది ఎలాగైనా జరుగుతుంది. And so repeat the pleasure. Then, or when a connection between a pain and certain object is established, there arises a definite desire to avoid that object and so escape the pain. So ఈ రెండు, బాధ అక్కర్లేదు, బాధ నాకు ఎందుకు కావాలి, బాధపడను, సంతోషం అయితే కావాలి. సంతోషం పొందడానికి ఏ వస్తువుతో సంబంధం పెట్టుకోవాలో అది తెలవాలి. ఏ వస్తువుతో అంతకుముందు సంబంధం పెట్టుకున్న వల్ల పెయిన్ వచ్చిందో ఆ వస్తువును వదిలేయాలి. ఈ రెండు తెలుస్తున్నాయని చెబుతుంది. కాబట్టి ఈ కనెక్షన్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ దాని వల్ల వచ్చే బాధ కానీ ప్రెషర్ కానీ అర్థమైంది అని. సో ఒక వస్తువు వల్ల బాధ కలిగితే, బాధాకర పరిస్థితి ఆ వస్తు పరిచయం వల్ల కలిగితే అది కూడా ఒక సంబంధమే, వస్తువుకి అది ఇచ్చిన బాధ వల్ల ఏర్పడిన సంబంధం. ఇక్కడ ఆ వస్తువుని దూరం పెట్టే ఆలోచన, ఇచ్ఛ, కోరిక లోపల నుంచి కలుగుతోంది, మన లోపల నుంచి కలుగుతోంది. వద్దు, దాన్ని ముట్టుకోకు అని చెబుతోంది. రెండో వస్తువు బాధ కలిగించినందువల్ల దానితో సంపర్కం లేకుండా, సంబంధం లేకుండా ఉండడానికి కోరిక కలుగుతోంది అంటున్నారు యానబిస్ట్ గారు. మొదట వస్తువు ఏమో సంతోషాన్ని ఇచ్చింది, రెండో వస్తువు ఏమో బాధ కలిగించింది. రెండో వస్తువుని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాం, బాధను దూరం పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం, కాబట్టి బాధ నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం, కాబట్టి రెండో వస్తువు నా దగ్గరికి
చేరక్కర్లేదు, నేను దాన్ని ముట్టుకోక్కర్లేదు, దాన్ని నేను స్వీకరించక్కర్లేదు అనే విషయం, ఆ సంబంధం అర్థమై అలా ఉంటున్నాడు అతను. ఆన్ స్టిమ్యులేషన్ ద మెంటల్ బాడీ రెడీలీ రిపీట్స్ ద ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఆన్ స్టిమ్యులేషన్ ద మెంటల్ బాడీ రెడీలీ రిపీట్స్ ద ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇక్కడ సెమికోలన్ ఉంది కాబట్టి ఆగా. ఆన్ స్టిమ్యులేషన్ ద మెంటల్ బాడీ రెడీలీ రిపీట్స్ ది ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. మానసిక శరీరంలో ఒక ఉద్వేగం ఏర్పడింది కాబట్టి, ఆ ఉద్వేగం చోటు చేసుకుంది కాబట్టి, దానివల్ల ఆ వస్తువులకు రూపచిత్రం మనలో మళ్ళీ తిరిగి కనబడుతోంది. ఆన్ స్టిమ్యులేషన్, స్టిమ్యులేట్ చేయడం అంటే ప్రేరేపించడం, దాని తాలూకు ఎక్స్పీరియన్స్ గుర్తుకు రావడం, అది ఆ వస్తువు చూడగానే ఏమి సంతోషం వచ్చిందా, బాధ కలిగిందా, ఆ ఎరుక కలగడం. ఆన్ స్టిమ్యులేషన్, ఆ ఉద్వేగంలో మానసిక శరీరంలో అది చోటు చేసుకుంటోంది, ఆ ఎక్స్పీరియన్స్ చోటు చేసుకుంటోంది. కాబట్టి దానివల్ల ఆ వస్తువులకు రూపచిత్రం, వస్తు తాలూకు దాని చిత్రం ఎట్లా ఉంటుంది, ఏమిటది అనే రూపచిత్రం మనలో మళ్ళీ తిరిగి కనబడుతోంది అని చెబుతున్నారు. ఆన్ స్టిమ్యులేషన్ ద మెంటల్ బాడీ, మానసిక శరీరంలో జరుగుతోంది ఇది ఈ విషయము. ఆన్ ద స్టిమ్యులేషన్ ద మెంటల్ బాడీ రెడీలీ రిపీట్స్ ద ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. అది మళ్ళీ ఆ రూపం తాలూకు దృశ్యాన్ని మానసిక శరీరంలో ఆ స్టిమ్యులేషన్ వల్ల, ఆ ఉద్వేగం వల్ల మానసిక శరీరంలో కలుగుతోంది. దానివల్ల వస్తువులకు రూపచిత్రం మనలో మళ్ళీ తిరిగి కనపడుతోంది అని చెబుతున్నారు ఆయన బిసెంట్ గారు. ఆన్ స్టిమ్యులేషన్ ద మెంటల్ బాడీ రెడీలీ రిపీట్స్, వెంటనే తగలగానే మెంటల్ బాడీకి దాని రూపం యొక్క స్టిమ్యులేషన్ తగలగానే, చూడగానే స్టిమ్యులేషన్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలా ఆఫ్ రిపీటెడ్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, కొంత దూరం వెళ్ళి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు మిర్చి బండిలో వాడిన నూనె యొక్క వాసన తగిలితేనే అబ్బా మిర్చీలు బాగుంటాయి అనే ఫీలింగ్ ఎలా కలుగుతుందో అలాంటిది. ఆన్ స్టిమ్యులేషన్ ద మెంటల్ బాడీ రెడీలీ రిపీట్స్ ద ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. కాబట్టి ఆ మిర్చి యొక్క రూపము, తింటే ఉన్న రుచి, ఇవన్నీ గుర్తుకొచ్చేస్తాయి ఒక్కసారి మానసిక శరీరంలో. ఇది చెబుతున్నారు. ఆన్ స్టిమ్యులేషన్ ద మెంటల్ బాడీ రెడీలీ రిపీట్స్ ద ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఫార్ owing to the general law that energy flows in the direction of least resistance. సో ఒక జనరల్ లా ఒకటి ఉంది, సాధారణంగా అందరికీ అర్థమైన ఒక శాసనం ఒకటి ఉంది. ఏమిటంటే, శక్తి ఎప్పుడు ఎక్కడ దానికి అవరోధం లేదో అక్కడికి ప్రసరిస్తుంది, అక్కడికి ప్రవహిస్తుంది, ఎక్కడికి ప్రయాణం చేస్తుంది అని. శక్తి ఎక్కడికి చేరుతుంది అంటే, ఎక్కడ వాక్యూమ్ అంటే ఎక్కడికి వెళుతుంది అని ఎలా అయితే గాలికి ఒక క్వాలిటీ ఉందో, అలాగే శక్తి కూడా ఎక్కడ దానికి ఎదిరించే శక్తి లేదో, లేకపోతే దాన్ని ఎదిరించే శక్తి లేదో, అవరోధం లేదో, అక్కడికి ఆ శక్తి ప్రసరిస్తుంది. సాధారణంగా ఇది ఒక శాసనం. ఈ శాసనం అందరికీ అర్థమైందే. సాధారణంగా శక్తి ప్రసరించడం, లేకపోతే శక్తి ఒక చోటుకి ప్రవహించడం, లేకపోతే ప్రయాణం చేయడం ఎక్కడికి ప్రయాణం చేస్తుందంటే, ఎక్కడైతే అవరోధం లేదో, ఎక్కడైతే దానికి ఎదిరించే స్థితి లేదో, నువ్వు ఇక్కడ రావడానికి వీలు లేదనే స్థితి లేదో, అక్కడికి ఈజీగా వెళ్ళిపోతుంది ఎనర్జీ అనేది అని చెప్తున్నారు. ఫార్ ఓయింగ్ టు జనరల్ లా దట్ ఎనర్జీ ఫ్లోస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద లీస్ట్ రెసిస్టెన్స్, ఎక్కడైతే ఆ శక్తికి అవరోధనం లేదు అని తెలుస్తుందో అక్కడికి వెళ్ళిపోతుంది శక్తి అని. ఇది సాధారణంగా అందరికీ తెలిసిన శాసనం అని చెబుతున్నారు. The matter of the mental body is shaped most easily into the form already frequently taken. The matter of the mental body is shaped most easily into the form already frequently taken. So, ఈ మెంటల్ బాడీ మనకందరికీ తెలుసు, సాధారణతో కూడిన శాసనం ఇదేం చెప్పి, మానసిక శరీరంలో ఉన్న పదార్థం అంటే మానసిక తలములలో ఉండే అణువుల కూర్పు, లేకపోతే అది దాంతో తయారైంది కదా మానసిక శరీరం. కాబట్టి మానసిక శరీరంలో ఉన్న పదార్థము మానసిక తలములో ఉండే అణువుల కూర్పు సముదాయము అని తెలిసిన తర్వాత, ఆ మానసిక పదార్థం అంతకుముందు తరచూ అంతకుముందు పొందిన రూపాన్ని సులభంగా పొందుతోంది. సో ఆ రూపం యొక్క అణువులన్నీ కలిసిపోయి ఇమేజ్ ఏర్పడుతుంది మెంటల్ బాడీలో. సో మ్యాంగో గురించి అనుకుంటే, మ్యాంగో రూపం, ఆ అణువులన్నీ
ఆ మెంటల్ రూపంలో ఉండే అణువులన్నీ వచ్చి ఏర్పడి ఓ ఎస్ ఎక్స్పీరియన్స్ మనం అంతకు ముందు ఉంది కాబట్టి దానివల్ల ఇమ్మీడియట్ గా పిక్చర్ వస్తోంది, మెంటల్ పిక్చర్ వస్తోంది. ఎనర్జీ ఎలా పెడుతుంది? ఎక్కడైతే అవరోధం లేదో అక్కడికి ప్రయాణిస్తుంది అని చెప్పారు. అది శాసనము అని చెప్పారు. చెప్పిన తర్వాత ద మ్యాటర్ ఆఫ్ ద మెంటల్ బాడీ షేప్ మోస్ట్ ఈజీలీ ఇన్ టు ద ఫార్మ్ ఆల్రెడీ ఫ్రీక్వెంట్లీ టేకెన్. తరచూ అంతకు ముందు ఆ వస్తువు చూసినప్పుడల్లా ఆ రూపం పొంది ఉంది కాబట్టి ఆ రూపం కనపడగానే ఆ పాత రూపం చాలా ఇమ్మీడియట్ గా వచ్చేస్తోంది అని చెబుతున్నారు. దిస్ టెండెన్సీ టు రిపీట్ వైబ్రేషన్ వన్స్ స్టార్టెడ్ when acted on by energy is due to థమస్. ఇది దేనివల్ల ఈ విధానం ఎందుకు అవుతోంది? ఈ వైబ్రేషన్స్ ఎందుకు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి? ఈ స్పందనలు ఎందుకు రిపీట్ అయిన తర్వాత రూపం కలుగుతోంది అంటే ఇది డ్యూ టు థమస్. థమస్ అనే ఒక 3 విధానం ఉన్నాయి, సత్వ, రజో, థమస్. ఇనర్షియా వల్ల అంటున్నారు, జడత్వం వల్ల పదార్థానికి ఇమీడియట్ గా ఏర్పడుతోంది, ఆ రూపం ఏర్పడుతోంది. సో ఈ కదలికలు తిరిగి ఏర్పడే విధానం ఒకసారి మొదలై దాని మీద శక్తి ప్రభావం చూపించినప్పుడు, ప్రసరించినప్పుడు శక్తి అంతకు ముందు ఏర్పడిన రూపం తిరిగి శక్తిగా ఏర్పడి కదలికలు ఏర్పడడం, శక్తికి దాన్ని తోడవడం, ఎనర్జీ దాన్ని తోడవడం మనలో ఉండే తమస్సు అనే శక్తి యొక్క విభాగం వల్ల కలుగుతోంది. అంటే శక్తికి 3 రూపాలు ఉన్నాయి. ఈ విభాగం ఏమిటి? తమస్సు, ఇంకోటి రజస్సు, ఇంకోటి తత్వము. ఈ తమస్సు అనే దాని వల్ల ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ పొందేనంతకు ముందు అనేది సంథింగ్ డూ విత్ తమస్, ఎనర్షియా. పదార్థములో ఉండే జడత్వ స్వభావం వల్ల, ఎనర్షియా వల్ల ఇది జరుగుతోంది జరుగుతున్నారు. కాబట్టి మెంటల్ బాడీ షేప్ మోస్ట్ ఈజీలీ ఇన్ టు ద ఫార్మ్ ఆల్రెడీ ఫ్రీక్వెంట్లీ టేకెన్. అంతకు ముందు చాలా సార్లు ఈ రూపం పొందింది మానసిక శరీరంలో. మ్యాంగో గురించి చూసుంటే అంతకుముందు మ్యాంగో ఏర్పడింది కూడా కొత్తగా చూడగానే కూడా వెంటనే రీకాల్ చేసేస్తుంది. దిస్ టెండెన్సీ టు రిపీట్ వైబ్రేషన్స్ వన్స్ స్టార్టెడ్ వెన్ యాక్టెడ్ ఆన్ బై ఎనర్జీ. ఇది వైబ్రేషన్స్ కదలికలు ఏర్పడ్డాయి, దాని మీద శక్తి కూడా పనిచేసింది. ఈజ్ డ్యూ టు థమస్, ద ఇనర్షియా ఆఫ్ మ్యాటర్ అండ్ ఈజ్ ద జర్మ్ ఆఫ్ మెమరీ. ఇది పదార్థములో ఉండే జడత్వం యొక్క అదే కారణము, ఆ తమస్సే కారణము. ఇది so on stimulation the mental body readily repeats the image of the object, for owing to the general law that energy flows in the direction of least resistance, the matter of the mental body is shaped most easily into the form already frequently taken. This tendency to repeat vibrations once started when acted upon by the energy is due to tamas, the inertia of matter, and is the germ of memory. జ్ఞాపక శక్తికి అంకురార్పణ అక్కడ జరిగింది అని చెబుతున్నారు, అంకురం అక్కడ పుట్టింది అని చెబుతున్నారు. అది అక్కడ మనం ఇవాళకి ఈ లెసన్ ఆపుదాం.